చేసి 10 రూపాయలు ఇచ్చిన వారికే థ్యాంక్స్ చెప్తాము. 10 రూపాయలు ఇచ్చిన వారికే థ్యాంక్స్ చెప్తాము. సజీవుల లెక్కల క్రింద ఉంచినటువంటి ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడినటువంటి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం. స్వరమెత్తుదాం. అందరం కలిసి స్వరమెత్తుదాం. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నన్ను నా సంఘాన్ని అయ్యా క్షేమముగా వచ్చినందుకే నీకు వందనాలు. యేసయ్యా అందరం చెప్తాం. అందరం, ఎవ్వరు కూడా మౌనం ఉండొద్దు. దయచేసి కూర్చుండే వాళ్ళు కూర్చోండి. స్తోత్రం. అందరం కూడా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు. యేసయ్యా ఆశ్చర్యకరుడానికి స్తోత్రం. ఆలోచనకర్తానికి స్తోత్రం. ఇదిగో ఆకాశాన్ని మహాకాశముని సృష్టించినటువంటి దేవానికి స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం యేసయ్యా. నా సంఘంలో చేసినటువంటి ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. మీరు చూపిస్తున్నటువంటి కృపలను బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. అందరం చెప్దామా? అందరం చెప్దాం. గడిచిన నైనానికి స్తోత్రము. 2024 సంవత్సరంలోనైనా క్షేమంగా ఉంచారు ప్రభా. నన్ను అయ్యా నా పిల్లలను ఉంచారు ప్రభా అని ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. నీకు ఏమిచ్చి నీ యొక్క రుణము తీసుకోగలము తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా మాలో ఏ మంచి లేదు యేసయ్యా. ఏ మంచి లేనప్పటికీ కూడా అయ్యా, ఏ మంచి లేనప్పటికీ కూడా ప్రభా, అయ్యా ఏ నీతి లేనప్పటికీ కూడా ప్రభా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారేసయ్యా. మంచి అయ్యా బలమును ఇచ్చారేసయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నామయ్యా. అందరం చెప్తాం. అయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా ఇదిగో ఇన్ని రోజుల వరకు అయ్యా, ఇదిగో సంవత్సరం అంతలో ఎన్ని రోజులు మీకు అయిష్టంగా ఉన్నాం యేసయ్యా, భక్తిహీనులుగా ఉన్నాం యేసయ్యా. అయినప్పటికీ కూడా అయినా మీరు కాచి కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. స్తోత్రాలు చెల్లిద్దామా? అందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాము. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడానికి వందనాలు యేసయ్యా. అందరం చెప్తాం. చెప్పండి, అందరూ కూడా చెప్పండి. హృదయపూర్వకంగా చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్తాం. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్తాం. ఎన్నో మార్లు మందిరానికి రాకుంటున్నాము. ఎన్నో మార్లు ఆయన మాట వినలేకుంటున్నాము. ఎప్పుడు కూడా దాన్ని బట్టి మనల్ని హింసించలేదు. దాన్ని బట్టి మనల్ని ఎప్పుడు కూడా మనల్ని దూరపరచలేదు. అయ్యా నీకు స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను యేసయ్యా. నీ కృప యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా. అనేకులు కారాగర్భంలో ఉన్నారు యేసయ్యా. అనేకులు మరణించి ఉన్నారయ్యా. కొన్ని లక్షల మంది మరణించారు యేసయ్యా. మమ్మల్ని నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని అయ్యా క్షేమంగా ఉంచినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. ఇదిగో నీకు వందనాలు. స్తోత్రమయ్యా. స్తోత్రం చెల్లిస్తాము నా యేసయ్యా. స్తోత్రమయ్యా. స్తోత్రం. అందరూ నన్ను విడచినా
చేతులు పైకెత్తుదాం. ఇదే మాట హృదయపూర్వకముగా అందాం. ఎవరు కూడా 2024 సంవత్సరంలో కుటుంబీకులే ఆదరించలేరు. తల్లిగా తండ్రిగా ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఇదిగో నేను నిన్ను ఆదరించాను, నిన్ను బలపరిచాను అని ఆయన లేఖనాలు సెలవిస్తుండగా అందరం కలిసి ఇదే మాట హృదయపూర్వకంగా చెప్తాం. కొద్ది నిమిషాలైనా దయచేసి మీరెవరైనా కావచ్చు, కొద్ది నిమిషాలు హృదయంలో నుండి చెప్తాం. నీ గుండె లోతుల్లో నుండి ఈ మాట రావాలి. ఇదే నీవు ఇచ్చినటువంటి అర్పణ. 2024 సంవత్సరంలో దేవునికి ఇచ్చినటువంటి అర్పణ అదే అదే స్తోత్రం. నా తల్లియు నీవే, చేతులు పైకెత్తుదాం. నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే. స్వరమెత్తుదాం మరోసారి. నా తల్లియు నీవే, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధువు నీవే, వ్యాధులు నన్ను చుట్టినా, అవునేసయ్యా, ఈ 2024 సంవత్సరంలో ఎవరు పట్టించుకోకపోయినా నన్ను స్వస్థపరిచారయ్యా. నా కొండయు నీవే, నా కొండయు నీవే, నా కొండయు నీవే, పాడదాం. నా కొండయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా, నీవు నన్ను విడవనంటివే. అవునయ్యా, లోకము నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, పాడమా. నా బంధువు నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. 2024 సంవత్సరంలో ఎవరు నిన్ను పట్టించుకోలేదేమో కావచ్చు, కానీ నేను తల్లిగా నేనున్నాను, భయపడకుము అని ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నది ఎన్నో మార్లు దేవాతి దేవుడు చెప్పాడు నీతో. అందరూ బట్టి ఒక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? అందరూ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? ఈ 2024 సంవత్సరం అంతటిలో ఇదిగో నిన్ను బలపరిచిన దేవుని, నిన్ను కాపాడినటువంటి దేవుని, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవునికి ఇదిగో హృదయపూర్వకముగా ఇదిగో బలి అర్పణ, ఇదిగో కృతజ్ఞత అర్పణ. మనము కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. అయ్యా నీకు స్తోత్రమయ్యా.
నీకు మరుగైనవి లేవు నా యేసయ్యా, నీకు మరుగైనవి ఏమీ లేవు నా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువు నీవే, స్నేహము నీవే. పాడదామా? తల్లివి నీవే, తండ్రివి నీవే, అయ్యా నీకు స్తోత్రం. బంధువు నీవే, స్నేహము నీవే. కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా. పాడదామా? కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా. కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా, మాట్లాడవేసయ్యా, మాట్లాడవా యేసయ్యా. నాతో అందరం చెప్తాం, మాట్లాడవా యేసయ్యా, అందరం చెప్తామా? మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. గుండెలో పిల్లలు చెప్తామా? మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, యేసయ్యానికి నాతో మాట్లాడవా యేసయ్యా, అయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తాం. మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా. నాతో మాట్లాడవా 24 సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నాను యేసయ్యా, దూరంగా ఉన్నానయ్యా. నీకు నచ్చిన విధంగా నేనేమో కావచ్చు యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. తండ్రి నీకు వందనాలు యేసయ్యా. చక్కటి ఆరాధనతో నన్ను నడిపించడానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. 2024 సంవత్సరంలో అయ్యా ఎన్నో మార్లు చర్చికి రాకుంటున్నాం యేసయ్యా. ఎన్నో మార్లు మిమ్మల్ని వదిలేసి మేము వెళ్ళిపోయాం యేసయ్యా. కానీ మేము చర్చికి రాకుండా వచ్చినా అయ్యా మమ్మల్ని ఆదరించిన దేవానికి స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం యేసయ్యా. ఇదిగో నా సంఘం అందరూ కలిసి అయ్యా ఇదిగో బలి యాగాన్ని ఇదిగో కృతజ్ఞత అర్పణలు అర్పిస్తుండగా, హృదయంలో నుండి అర్పిస్తుండగా అయ్యా నీ పాదాల చెంతకు పెడతా ఉన్నాం యేసయ్యా. అయ్యా కరుణించండి యేసయ్యా. ఇదిగో మీరు కాపాడండి యేసయ్యా. ఇంకా 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 అయ్యా దినదినము అయ్యా మీ ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మీరే సహాయం చేసి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన యావత్తు మీ బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చున్నామండి.
స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. 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 నిద్ర వచ్చే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అందరికి రాట్లేదా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చినటువంటి సంఘ పెద్దలకి, సంఘ సభ్యులకి, అందరికీ, ఆత్మీయులందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలని నా దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక, అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్. మంచిదండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క మాటల ద్వారా మమ్మల్ని మాతో మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీకు వందనాలు. సూటిగా, స్పష్టంగా, తేటగా మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్. అయితే ప్రసంగి అంటున్నటువంటి మాట ఏంటంటే వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఈ మాటలు ఎవరంటా ఉన్నారు? ప్రసంగి. ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. ఆయన ఏం చేసేవాడు? న్యాయం తీర్చేవాడు, రాజుగా ఉన్నాడు. ఒక వ్యక్తిని, ఫర్ ఎగ్జాంపుల్గా మామూలు వ్యక్తిని తీసుకెళ్ళి వాని నోట ఈ మాట వస్తుందంటారా? ఏ వ్యర్థం, అంత వ్యర్థము, ఈ లోకంలో అంత వ్యర్థమని వాని నోట వస్తుందంటారా? వాని నోట అది రాదు. ఎందుకు రాదు తెలుసా? వాని నోట ఏదో వస్తుంది తెలుసా? నాకు పైసలు లేవు, అసలు నాకు 1 కోటి రూపాయలు ఉంటే నేను కారు కొనటోని, నాకు 1 కోటి రూపాయలు ఉంటే నేను బంగ్లా కొనటోని, నాకు 1 కోటి రూపాయలు ఉంటే ఊరిని కూడా కొంటానని వాడు అంటా ఉంటాడు. అవునంటారా? అవునంటారా? అంతే అంటారా? లేదంటారా? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? రైట్. అయితే ప్రియమైన వాళ్ళని గమనించండి. ఈ మాటలు వ్యర్థము 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 వ్యర్థమని ఎవరంటా ఉన్నారంటే ఒక బిగ్గర్, అంటే అడుగు తినే వ్యక్తి అనట్లేదు. ఒక మామూలు పర్సన్ అనట్లేదు. ఎవరయ్యా అంటున్నారు అంటే గనక ఒక రాజుగారు అంటున్నారు. ఏమని అంటా ఉన్నారు అక్క? నిర్మలక ఏమంటున్నారు? వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుని క్రింద ఉన్నటువంటి సమస్తము వ్యర్థమే అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి కదా. అయితే ప్రియమైన వాళ్ళని గమనించండి. ఈ సొలొమోను గారు గొప్ప ఒక మంచి రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అన్ని అనుభవించి చెప్తున్నటువంటి మాట, బిర్యానీ తిన్నాడు, కోట్లున్నాయి, బంగారాలున్నాయి. ఈ ఒక్క మాటలు చెప్పాలంటే మన ఈ రోజులలో ఎవరున్నారు? అంబానీ ఉన్నారా? ఎవరున్నారు? అంబానీ గారు ఉన్నారనుకోండి. అతని కంటే రెండంతలుగా ఆస్తి కలిగినటువంటి వ్యక్తి అంటున్నటువంటి మాట
చూస్తే 300 మంది ఉపపత్నులు ఉన్నారు, ఇంకా చాలా మంది భార్యలను కలిగి ఉన్నాడు. ఒక మాట చదవండి, ఎక్కడంటే ఆ మాట 10వ వచనం చదవండి, 2వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా కన్నులను బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నింటినీ వలన నాకు దొరికిన భాగము అని లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, భక్తుడైన సొలొమోను గారు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది అనుకోండి, మంచి బిల్డింగ్, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది అనుకోండి. ఆ బిల్డింగ్ చూస్తే, ఆ కన్నులకు చూస్తే ఖచ్చితంగా ఇది కావాలని కొనుక్కునేవాడు. మేడలు చూస్తే కొనుక్కునేవాడు, కార్లు చూస్తే కొనుక్కునేవాడు, జ్యువెలరీస్ బంగారాన్ని చూస్తే కొనుక్కునేవాడు. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా కన్నులకు ఏదైతే కనబడుతున్నాయో సమస్తాన్ని నేను అనుభవించిన, నేను సమస్తాన్ని నేను కొనుక్కున్నా, నేను సమస్తాన్ని నేను చూసినాను అని ఇక్కడ మనము లేఖనాలలో చూస్తా ఉన్నాము. ప్రేమ వల్ల గమనించండి, ఈ రోజులలో చూడండి, ఈ 2024 సంవత్సరములో నీవు ఈ సంవత్సరంలో దేనిని వెతికినావు? ఈ 2024 సంవత్సరంలో గతించింది ఇప్పటి గతించిన సంవత్సరంలో నీవు కావచ్చు, నేను కావచ్చు, దేనిని మనం వెతికినాము? దేన్ని వెతికినామంటారు? అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా సూర్యుని క్రింద ఉన్నది అంతా కూడా వ్యర్థము 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 వ్యర్థం అని చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు చెప్పండి, నీవు 2024 సంవత్సరంలో నువ్వు దేని గురించి వెతికావు? దేవుని గురించి వెతికావా? డబ్బు గురించి వెతికావా? నీవు బంగారం వైపు వెళ్ళావా? ఆస్తి వైపు వెళ్ళావా? భూముల వైపు వెళ్ళావా? లేకపోతే నా రక్త సంబంధికుల గురించి, అమ్మో వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు అని వారిని తీసుకొచ్చి లేకపోతే వారికి డబ్బు ఇవ్వడమా? ఏం జరిగింది? చూడండి ప్రేమికులారా, 2024 సంవత్సరంలో నీవు దేనిని వెతికావు? క్వశ్చన్. దేని వెతికానంటారు? దేని వెతికినా మనం? సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నిన్ను కాచి కాపాడుతున్నటువంటి దేవునికి నీవు దేనిని వెతుకుతున్నావు? ఈ రోజులలో చూడండి ప్రేమ వాళ్ళగా, నేను మరోసారి ప్రతి మెసేజ్ లో అదే మాట నేను చెప్తా ఉన్నాను. ఈ మెసేజ్ తో పాటు ఏంటి చెప్తాను? ఆదివారం గురించి, సంఘక్షేమం ఏది, ఇంకా శీల కూడిక గురించి, గురువారం గురించి నేను చెప్తా ఉంటాను. ప్రతి దాంట్లో గురించి చూడండి ప్రేమ వాళ్ళగా, అది అంతా కూడా చెప్పేటప్పుడు పిచ్చోళ్ళంటారా? పిచ్చోళ్ళా చెప్పేటోళ్ళు? ఆదివారం రండి అంటే రాకపోతే, గృహ గుడికలు పెట్టమంటే పెట్టకపోతే, స్త్రీల గుడికకు రమ్మంటే రాకపోతే, మనం దేన్ని వెతుకుతున్నామో ఒక్కసారి గమనించండి. మనము దేన్ని వెతుకుతున్నామో తెలుసా? ఓహో, నాకు ఈఎంఐ కట్టుకునేది ఉన్నది, నేను ఈఎంఐ వైపు వెళ్ళాలి. లేకపోతే నాకు ఈ పత్తి ఉన్నది కదా, పత్తి పనులు మొత్తం అక్కడ ఆగిపోయినాయి, ఆదివారమే పని ఆయనకు తోస్తుంది, ఆదివారమే పని వస్తుంది. గమనించండి, ఆ ఆదివారాన్ని నువ్వు పక్కకు పెట్టిన రోజులు ఉన్నాయి అంటే నువ్వు దేన్ని వెతుకుతున్నావు? దేవుని వెతుకుతున్నావా? ఆదివారాన్ని పక్కకు పెట్టి నువ్వు వెతుకుతున్నావు, నువ్వు బయటికి వెళ్ళి నువ్వు జాబ్ చేస్తా ఉన్నావే, నువ్వు 2024 సంవత్సరంలో నువ్వు దేన్ని వెతుకుతా ఉన్నావు? భక్తుడైన సొలొమోను గారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను అన్ని కూడా అనుభవించిన, అవన్నీ కూడా చూస్తే అంత కూడా వ్యర్థమే అండి, అంత కూడా నాకు నచ్చలేదు అని అంటా ఉంటాడు. గమనించండి ప్రేమ కదా. అందుకనే యోసేపు జీవితంలో మనం చూస్తా ఉన్నాము. యోసేపు జీవితంలో
దానికంటే ముందుగా అదే ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా 7వ అధ్యాయము 8వ వచనంలో, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఏంటండి? కార్యారంభం కంటే నా వైపు చెప్తారా? హల్లెలూయా. కార్యారంభము ఎప్పుడు? సంవత్సరం మొదలుకొని కార్యారంభము చాలా బాగా వచ్చినాము, కానీ కార్యాంతము నీది ఏ విధంగా ఉన్నది? దేవునికి ఎన్నిసార్లు నీకు ఇష్టానుసారంగా నువ్వు ఉన్నావు? దేవునికి అయిష్టంగా ఎన్నిసార్లు ఉన్నావు? పాస్టర్ గారితో చెప్తే, లేకపోతే ఆ పాస్టర్ గారు ఆయన నేను చర్చికి రాకపోతే ఆయన ఏం చేస్తాడు? ఏం చేయడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయడు. కానీ ఒకరు చూస్తున్నాడు, ఒకరు చూస్తున్నారు. ఎవరో తెలుసా? దేవుడు చూస్తున్నాడు ఈ వైపు. నువ్వు చర్చికి కాదని నువ్వు పనికి వెళ్తా ఉన్నావే 2024 సంవత్సరంలో. చూడండి ప్రేమికులారా, అదే క్రిస్మస్ అని అందరిగా కూడి వచ్చినాము, అదే చివరి దినము అని చెప్పినప్పుడు అందరం వచ్చినామే. ప్రేమికులారా గమనించండి, మన భక్తి జీవితము ఎటు పోతుంది? మనము దేవునిలో ఎంతవరకు ఆత్మీయంగా నిలబడ్డాము? ఎంతవరకు 2024 సంవత్సరంలో నీ ఆత్మీయ జీవితం ఎంతగా ఉంది? గమనించండి. భక్తిహీనుల గురించి ఒక మాట అంటాడు. భక్తిహీనుల గురించి కీర్తనల భాగము 50వ అధ్యాయము 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవించుచున్నాడు, నా కట్టడలను వివరించుట నీకేమి పని? నా నిబంధన నీ నోట వసించుటనేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను చాలు. ఒకసారి గమనించండి, భక్తి కలిగిన వారు ఏ వైపు వెళ్తారు? భక్తి హీనులు ఏ వైపు వెళ్తారు? భక్తి పరులు ఏ వైపు వెళ్తారు? ఒక మాట చెప్పండి. భక్తి పరులు ఆదివారం ఎటు వెళ్తారు? భక్తిహీనులు ఆదివారం ఏ వైపు వెళ్తారు? ఒకసారి చెప్పండి. నీ కుటుంబ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ప్రేమైన వాళ్ళ గమనించండి, ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే తెలుసా? భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవించుచున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ? ఎవరి గురించి? భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కింద మాటలలో ఏమున్నదంటే, నా కట్టడలను వివరించుటకు నీకు ఏమి పని? ఏంటండి? నా కట్టడలను వివరించుటకు నీకే పని? నువ్వు భక్తిహీనంగా ఉన్నావు కదా, నీలో భక్తి కొలువై ఉన్నది కదా, చెప్పిన మాటలు ఇటు పెట్టి ఇటు వెళ్ళిపోతా ఉన్నాయి కదా. ఇక్కడ పాస్టర్ గారు ఒక మాట చెప్తే దానికి లోబడకుండా చెప్పేది అనుకుంటా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావే. ఇక్కడ చూడండి ప్రేమలో కదా, అందుకని అంటాడు కదా, నా కట్టలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధనను వచించుటనేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎవరికి దిద్దుబాటు అసహ్యం ఉంటుంది? ఎవరికి అసహ్యం ఉంటుందండి? అరే నువ్వు పాడైపోతావు, నువ్వు పోవద్దంటే నువ్వేందయ్యా నాకు చెప్పేది అనే చాలా మంది ఉన్నారు. అరే నువ్వు దిద్దుకో, నీ మనసును దిద్దుకో. నువ్వు దేవునిలో ఉన్నావు, నువ్వు క్రైస్తవునిగా ఉన్నావు, దిద్దుబాటు కలిగి ఉండని చెప్తే ఈ రోజులలో దిద్దుబాటు లేదు. చెప్పేటోళ్ళ మీద అబద్ధాలు వేస్తా ఉన్నారు, చెప్పేటోళ్ళ మీద ఈయనది నాకు చెప్పేది అంత విధంగా చెప్తా వస్తా ఉన్నదండి. ప్రేమల గమనించండి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎవరికి అసహ్యం ఉంటుంది? ఇప్పుడు హల్లెలూయా ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఎవరికి అసహ్యము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఆత్మీయులు ఉన్నారండి, అనుషక్క గారు ఉన్నారనుకోండి, యోరక్క గారు ఉన్నారనుకోండి, నేనేం చేస్తాను తెలుసా? అక్క ఎందుకు రాలేదు ముందుగా అన్నామనుకోండి, ఆత్మీయులు ఏం చేస్తారు? ఏమే పాస్టర్ గారు నీకు బుద్ధున్నది అన్నాడు. ఈయనే పాస్టర్ గారు అయితే కొంచెం మనం ఉన్నదా తెలివి? ఎవరితో ఏం మాట్లాడేది తెలియదా? అందుకే అంటాడు కదా, కీర్తనల భాగంలో అంటాడు కదా చక్కటి మాట. ఏమంటో తెలుసా?
నీతిమంతులు కొట్టుట నాకు ఆశీర్వాదము, నీతిమంతులు కొట్టుట నాకు ఆశీర్వాదము అని లేఖనాన్ని సెలవిస్తాను. అయితే మీ దగ్గరికి వస్తున్నా చూడండి. ఆత్మీయులు ఏం చేశారో తెలుసా? దిద్దుబాటు అన్నప్పుడు చెప్పినప్పుడు, దిద్దుకో అని చెప్పినప్పుడు వారు తిరగబడరు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? అక్క ఎందుకు రాలేదంటే, అయ్యా చిన్న పని ఉంటే వెళ్ళిపోయినావు అనే మాట వస్తుంది. కానీ భక్తినులలో ఏమొస్తుందో తెలుసా? ఈయనేదయ్యా నాకు చెప్పేది, నా ఇష్టం, నా చర్చి నా ఇష్టము, నా సంఘము, నా పట్టపాలము, నేను ఇక్కడ పుట్టిన, ఈయనేది నాకు చెప్పేది అనే మాటలు వస్తూ ఉంటాయి. ప్రేమైన డిఫరెంట్. ఒకసారి చూడండి, ఒకసారి గమనించండి. నువ్వు ఇక్కడ నుండి ఏం కోరుకోవాలో తెలుసా? ఈ బండపాలములో ఒక సేవకుడు వచ్చిందంటే ఆ సేవకునికి నువ్వు లోపడతలేవు కదా. కనిపించిన దేవునికి ఎక్కడ లోపడుతున్నావు? కనిపించిన దేవునికి ఎక్కడ? అమ్మో యేసయ్య ఉన్నాడని అక్కడ ఆయనకు భయపడతారా? దేవుడి వాక్యం చెప్తా ఉంటేనే దానికి భయపడట్లేదు. ఈ రోజులలో దేవుడికి భయపడట్లేదు. ప్రేమను గమనించండి. అందుకే అంటాడు కదా చక్కటి మాట ఏంటో తెలుసా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఆత్మీయులని గద్దించినప్పుడు వారు ఏం చేస్తారు తెలుసా? ఆత్మీయంగా తీసుకుంటారు. ఆత్మీయంగా లేని వారు ఏం చేస్తారు తెలుసా? 10 మందికి ఫోన్లు చేస్తారు, 100 మందికి ఫోన్లు చేస్తారు, హైదరాబాద్ మొత్తం చాటించి చెప్తారు, ఏంటి పాస్టర్ ఈ విధంగా మాట్లాడిండు. ఎలా ఉండదమ్మా? ట్రై చేద్దామా? 10 మందికి వద్దామా? 10 నిమిషాలలో వెళ్ళగొట్టవచ్చు. కానీ గమనించండి, 10 నిమిషాలలో నువ్వు వెళ్ళగొట్టవచ్చు, కానీ దేవుని దృష్టిలో నుండి తప్పించుకోలేవు. నేను ఈ బండపాలం నుండి వేరే దగ్గరికి వెళ్ళి సేవ చేయగలుగుతాను, కానీ ఈ బండపాలం నుండి నీవు ఆత్మీయంగా దిగజారిపోతావు. గమనించండి. ఈ 2024 సంవత్సరంలో నీవు దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? మరోసారి చెప్తున్నా, ఈ సంవత్సరంలో దేవునికి వెతికే వారిగా ఉన్నావా లేదా? నువ్వు దేన్ని వెతుకుతా ఉన్నావు? ఈ రోజులలో చూడండి, డబ్బు వెంబడి వెళ్తా ఉన్నాడు, డబ్బు వెంబడి వెళ్తా ఉన్నారు, బంగారం వైపు వెళ్తా ఉన్నారు. ఒకసారి గమనించండి, నువ్వు వాటి వైపే వెళ్తా ఉంటే మరి దేవుని ఎందుకు నమ్ముకున్నావు? ఇంకా దేవుని ఎందుకండి నమ్ముకున్నది? దేవుని ఎందుకు నమ్ముకున్నది? అవసరం లేదుగా. ప్రేమ గమనించండి. అందుకే కింద మాటలు చదవండి ఒకసారి, మరొకసారి కింద మాటలు చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వంచి. నా వైపు చూడండి. ఏంటండి? ఏ వచనం చదివారు? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. ఎవరు ఈ దేవుని యొక్క మాటలు వెనుకకు త్రోసివేసేవారు? ఎవరండి? దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు పక్కకు తోసేవారు ఎవరు? భక్తిహీనులు. అందుకనే దావీదు గారు తప్పు చేసినప్పుడు ఎవరు? తన ప్రవక్త అయినటువంటి ప్రవక్త, ఏం పేరు అతని పేరు? నాతాను ప్రవక్త. ఏం చేసింది అతను? నువ్వు చేసింది తప్పు అన్నప్పుడు అటు ఎక్కువ ఉంటుందా ఇటు ఎక్కువ ఉంటుందా చెప్పాలి. అటే ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు ఆ విధంగా ఉంటుంది తెలుసా? మన స్వభావము పాపపు స్వభావము. ప్రార్థన చేయమంటే రాదు, కానీ కొంచెం 90 వస్తానంటే ఏం చేస్తారు? 90 వైపు పోతుంది. అవునంటారా? చర్చికి రమ్మంటే రాదు, కానీ ఒక బీర్ తాగిస్తారంటే ఏమవుతుంది? నా బీర్ బాగుంది, బీర్ బాగుంటది అని బీర్ వైపు వెళ్తాము, కానీ మనము చర్చికి వైపు వస్తామా? లేదు. అంటే నేను అంటున్నటువంటి విషయం ఏంటో తెలుసా? చిరుతుప్పులి యొక్క చారలుని ఏ విధంగా అయితే మార్చుకోదో మన పాపపు స్వభావాన్ని మనము మార్చుకోలేము. అది మాట. ఒప్పుకుంటారు ఈ మాట? 100% అనుషక
హ్యాపీ న్యూ ఇయర్. మన పాపపు స్వభావాన్ని మార్చుకుంటామంటారా అక్క? లేదు, ఖచ్చితంగా లేదు. కింద మాటలు అదే ఉన్నాయి చూడండి. ఆ మాటలు చదవండి ఒకసారి మరొకసారి. మార్చుకొనగలిగిన ఎడల కుషు దేశస్థుడు చర్మమును మార్చుకొనగలడా? మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును కీడు చేయ అలవాటు పడినటువంటి నీవు నేను మన అందరము మేలు చేయ వల్లబడును. ఏంటండి ప్రేమ గమనించండి. ఇప్పుడు నేను అంటున్నట్టు మరి ఏంటండి ఈ పాపం నుండి విముక్తి ఎట్లా అంటారా? అక్కడ చారలు మార్చలేము. హల్లెలూయా. అక్కడ చారలు మార్చలేము. మరి ఈ పాపపు బుద్ధిని ఎట్లా మారుతారంటారు? పాపపు బుద్ధి ఎట్లా మారుతారంటారు? ఏ విధంగా మారుతాము ఒకసారి చెప్తారా? ఏ విధంగా మార్చుకోగలుగుతామో ఒక మాట చెప్పనా? జకరియా గ్రంథంలో అంటా ఉంటాడు కదా, శక్తి చేతనైనను కాదు కానీ బలము చేతనైనను కాదు కానీ కేవలం నీ ఆత్మ ద్వారానే జరుగును. నా శక్తి చేత నా పాపాన్ని నేను తొలగించలేను, నా బలము చేత నా పాపాన్ని తొలగించలేను. దేని చేత నేను తొలగిస్తానంటే గనక దేవాది దేవుని యొక్క సహాయముతోటి ఖచ్చితంగా వాటిని తొలగించబడుతుంది. వాటిని తొలగించబడతాయి కాబట్టి చర్చికి రమ్మనేది. వాటిని తొలగించబడాలి అనేదే మందిరానికి రమ్మనేది. పాపములో ఉండి పాపములో ఉంటే పరలోకానికి చేర్చుకోలేము కాబట్టి అయ్యా నువ్వు ఆదివారం చర్చికి రా అయ్యా అని చెప్పేది. ఆ మాటను పక్కకు పెట్టి మనం రాకుండా ఉంటున్నాము. ఒక్కసారి గమనించండి ప్రేమైన వాళ్ళరా. 2024 సంవత్సరంలో నీవు ఎన్నిసార్లు చర్చి తప్పించావు? 2024 ఇప్పటి వరకు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించావు? 2024 సంవత్సరంలో ఇతరుల గురించి చాడీలు చెప్పే విధంగా ఎన్ని రోజులు ఉన్నావు? ఇతరుల గురించి సూటి పోటీ మాటలతోటి అనేకులని ఎన్నిసార్లు బాధ పెట్టావు? ఒక్కసారి గమనించుకో. ఎవరు బాధపడతారో తెలుసా? భక్తిహీనులు బాధపడతారు నీ మనసుని. ఎవరు బాధపడతారో తెలుసా? భక్తిహీనులు బాధపడతారు. భయము లేని వారు బాధపెడతా ఉంటారండి. ప్రేమినాలు గమనించండి. నేను త్వరగా క్లోజ్ చేసేస్తాను. ప్రేమినాలు కూడా ఒక్కసారి గమనించండి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు ఆశీర్వదించబడాలని నేను చెప్తా ఉంటే నువ్వేందయ్యా నాకు చెప్పేదంటే దాన్ని ఏమంటారు? నీవు పాపము నుండి తొలగించబడాలని ప్రతి నిత్యము దేవాది దేవుడు గద్దిస్తా ఉంటే ఆ గద్దింపుని పక్కకు పెట్టి నా మాట నడవాలంటున్నావుగా. సంఘాలలో అదే జరుగుతా ఉంది. సేవకుడేమో ఉండడము, మిగతా వారన్ని మాటలు జరుగుతూ ఉంటాయి. అదేనా? నీవు ఒక సేవకుడికి అప్పచెప్పాలండి. సేవకుడు నీ మాట వినుడు కాదు, సేవకుడి మాట నీవు వినాలి. అప్పుడు బాగుపడతావు. కొంతమంది భక్తిహీనులు కూడా వచ్చి సలహాలు చెప్తా ఉంటారు. కొంతమంది వచ్చి అది ఇది చెప్తా ఉంటారు. సేవ నడిపించాల్సింది మీరంటారా నేనంటారా? ఒక సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో దేవునికి దైవ సేవకుడికి తెలుస్తానంటారా? విశ్వాసులకు తెలుస్తానంటారా? ఉచిత సలహాలు చెప్తా ఉంటారు. ఒక్కొక్కరు ఉచిత సలహాలు చెప్తా ఉంటారు. ఉచిత సలహాలు నీ కుటుంబంలో చెప్పుకో, సంఘంలో కాదు. సంఘంలో రాజకీయం నడవద్దు, సంఘంలో భేదాభిప్రాయాలు ఉండొద్దు. ఒకటే ఒకటి ఉండాలి తెలుసా? దేవుడి యొక్క వాక్కు వినాలి, దేవుడి యొక్క మాట ప్రకారం వెళ్ళాలి, అంతే. ఒక దినమున అది పరలోకానికి చేసేది తప్ప నీ మాటను పట్టుకొని పోయిననుకో ఎక్కడికి పోతాం? డైరెక్ట్ పోతాం అక్కడికి. ఈ రోజులలో దేవుడి యొక్క మాట వినట్లేదు. దేవుడు అంటే భయం లేకుండా పోతుంది. అందుకని అంటారు కదా, అయ్యా భక్తుడైన సొలొమోను గారు, అయ్యా నేను చూశానయ్యా, ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము వ్యర్థమే. ఏంటి? వ్యర్థము అని చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట చదవండి అదే మాట. ప్రసంగి గ్రంథము
2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, ఆ, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ఆ. ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, ఆ. నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని, ఆ. వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుని, 2వ అధ్యాయము 6వ వచనం చదవండి ఇంకా. వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై ఆ. నేను చెరువులు త్రవ్వించుకొంటిని, ఆ. పనివారిని పనిపత్తులను సంపాదించుకొంటిని, ఆ. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, ఆ. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఆ. ఎక్కువ పశుల మందలను గొర్రెల మేకల మందలను ఆ. బహు విస్తారముగా సంపాదించుకొంటిని. ఓకే, చాలండి. నా వైపు ఇప్పుడు చూడండి. ఇక్కడ సొలొమోను గారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నాకు దాసులు అనేక మంది ఉన్నారు, నాకు గొర్రెలు చాలా ఉన్నాయి, గొర్రెలు ఎట్లు అన్ని కూడా గేదెలు చాలా ఉన్నాయి, నా దగ్గర పని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్ని ఉన్నప్పటికీ కూడా అంత కూడా వ్యర్థం అంటా ఉన్నాడు. ఈ రోజులలో దేని వైపు మనం వెళ్తా ఉన్నాము? ఈ 2024 సంవత్సరంలో దేని వైపు పరిగెత్తాము? 2024 సంవత్సరంలో దేని వైపు వెళ్తా ఉన్నాము? వెళ్ళినాము. ఒకసారి గమనించండి ప్రేమికులారా. భక్తుడైన ఈ యొక్క సొలొమోను గారు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నా దగ్గర అన్ని ఉన్నాయి అయ్యా, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నా కూడా వ్యర్థమే. ఏంటండి? అన్ని ఉన్నా కూడా వ్యర్థమే. ఎవరైనా అంటారా వ్యర్థమని? నాకేంటండి, నేను భూస్వామిని, నాకేంటండి 10 ఎకరాల భూమి ఉంది, నాకేంటండి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని మనం ఆ విధంగా అంటా ఉంటాము. నాకు కోటి రూపాయలు ఉన్నాయి, కోటి రూపాయలను చూసి ముగుతా ఉంటారు. కొందరేమో వారి యొక్క పదవిని చూసి గర్విస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారు తెలుసా? వారి యొక్క భూమిని చూసి గర్విస్తూ ఉంటారు. దేని బట్టి మనం అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలండి. దేవుని బట్టి దేవుని యొక్క సన్నిధానానికి రావాలి. ఈ రోజులలో చూడండి ఎటు పోతుంది క్రైస్తవ జీవితము. ఆత్మీయంగా నడిపించే వారిని నడిపించలేని స్థితులలో తీసుకెళ్తా ఉన్నారు సంఘాలు. తీసుకెళ్తున్నాయండి. నా మాట నడవద్దు, నా మాట నడవాలి. ఇంకా పాస్టర్ గారు ఎందుకు నీ మాట నడిచిన తర్వాత సేవకుడు ఎందుకు ఇక్కడ నిలబడి చెప్పడము? మన ఆత్మీయ జీవితం ఎటు వెళ్తుంది ఒకసారి గమనించండి. ఈ భక్తులైన సొలొమోను గారు ఇంకొక మాట నేను చెప్తా, వినండి ఒకసారి. 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. 12వ వచనము. కావున సంతోషముగా నుండుట కంటెను, ఆ. తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని ఆ. నేను తెలుసుకొంటిని. ఆ. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు ఆ. తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట ఆ. దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుంది. చాలు ప్రియమైన వాళ్ళని గమనించండి. మనము ఒక మాట చెప్తాం, నా వైపు చూడండి, నేను త్వరగానే ముగిస్తాను. ఇంకా మనం దేని వైపు వెళ్తున్నాము తెలుసా? ఈ లోకం వైపు పరిగెడతా ఉన్నాము. నువ్వు ఈ లోకం వైపు పరిగెడతా ఉంటే నీ కుటుంబంలో శాంతి ఉండదు. ఈ లోకం వైపు పరిగెడతా ఉంటే, డబ్బు వైపు పరిగెడతా ఉంటే, అయ్యా నువ్వు పని చేసుకోవద్దంటే ఖచ్చితంగా నువ్వు పని చేసుకోవాలి. ఏమంటారు రక్షణ గారు? హల్లెలూయా, అంతేనంటారా? ఖచ్చితంగా నువ్వు పనులు ఖచ్చితంగా చేసుకోవాలి. అదే విధంగా దేవుని యొక్క సన్నిధానంలో నీ కుటుంబముతో సహా ఉండాలి. కుమార్తె వస్తే కుమారుడు రాడు, కుమారుడు వస్తే కుమార్తె రాడు, ఇద్దరు వస్తే పిల్లలు రాడు. చూడండి, ఇద్దరు వస్తే పిల్లలు రాడు, పిల్లలు వస్తే భర్త రాడు. అంటే ఏ స్థితిలో మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతా ఉన్నాం ఒకసారి గమనించండి ప్రియమైన, గమనించండి. ఇక్కడ సంతోషం ఎక్కడ ఉన్నదో తెలుసా? కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళవచ్చుట కంటెను శ్రేష్టమైన దేనియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఏంటంట ఇవన్నీ బంగారాలు, మేడలు, మిద్దెలు, కార్లు ఇవన్నీ కాదండి. ఏం కావాలో తెలుసా? సంతోషము కావాలి. ఆమేన్. నీకు కుటుంబానికి కావాల్సింది ఏంటండి? దిగమ్మ గారు, నీ కుటుంబంలో 1 కోటి రూపాయలు ఇస్తా, కుటుంబంలో శాంతి సమాధానం ఉంటారంటారా? మరి దేని వైపు మనం వెళ్తా ఉన్నాం ఒక్కసారి గమనించండి. మీకు 2 కోట్లు ఇస్తాను, శాంతి దొరుకుతుందంటారా? సంతోషం దొరుకుతుందంటారా? లేదండి. అందుకని అంటాడు కదా, ఇవన్నీ కూడా నేను చూసినాను, అక్కడ ఎక్కడ ఏం లేదు, కానీ సంతోషము నుండుట కంటే తమ బ్రతుకుకు
సుఖముగా వెళ్ళపుచ్చుటకు కంటెను శ్రేష్టమైన దేనియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. భక్తుడైనటువంటి సొలొమోను గారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను అన్ని అనుభవించిన సంతోషం లేకపోతే వ్యర్థమే, సుఖము లేకపోతే వ్యర్థమే. హల్లెలూయా. చూడండి, ఈ రోజులలో అంత సంపాదించుకుంటాం, దేవుడిని కాదని వెళ్తా ఉంటాం, దేవుడిని కాదని పరిగెడతా ఉంటాం, కానీ పెట్టే చోట పెట్టేస్తాం. అవునంటారా? పెట్టే చోట పెట్టేస్తాము. ఎందుకు పెట్టేస్తాము? నువ్వు దేవుడిని కాదని. అందుకనే యోహాను సువార్తలో అంటాడు కదా, మీరు నాకు వేరుగా ఉండి ఏం చేయలేదు. మనం అదే పని చేస్తాం. ఆయన వేరుండి మనం పని చేస్తాం, ఆయన వేరుండి మనం ప్రతిదీ చేస్తాం. కానీ ఆయనకు దగ్గరగా ఉండి, ఆయనకు సమీపంగా ఉండి ఎన్ని రోజులు ఉన్నాయంటారు? గమనించండి ప్రేమ వల్ల నీ ఆత్మీయ స్థితి. నేను ప్రతిసారి చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని నమ్మినటువంటి నీవు ఆత్మీయ స్థితి చెక్ చేసుకోవాలి. ఎంతమంది చెక్ చేసుకుంటారు? చాలు, నేను బాప్తిస్మం తీసుకున్నా, పరలోకం పోతానా? బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం పరలోకం పోతారంటారా? లేదండి. అందుకే కదా చర్చిలు, అందుకనే కదా మందిరాలు, అందుకనే కదా ప్రార్థనలు. నీవు ఏదైతే నీలో ఉంటుందో, అహము, నీలో ఏదైతే గర్వం ఉంటుందో, అది అన్ని కూడా దేవుని యొక్క సన్నిధానంలో వచ్చి, అయ్యా నాలో గర్వం ఉన్నదా? తీసేయండి అయ్యా. నేను భక్తి హీనుడిగా ఉన్నానా? అయ్యా నన్ను భక్తి పరుడిగా చేసేయండి అయ్యా. అయ్యా నీకు అయిష్టంగా నేను జీవిస్తున్నానా? అయ్యా నేను ఇక్కడ ఉండైనా నేను ఇష్టంగా నేను జీవించాలని ఒక తీర్మానాలు తీసుకోవాలనే ఉద్దేశంతో కదా దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా నడిపించేది. గమనించండి. ఇంకా ఈ యొక్క మాటలు ఇంకా చూద్దాము. చూడండి, ఒక 16వ వచనం చదవండి ఒకసారి. 16వ వచనం చదవండి. మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటకు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటకు కనబడేను. ఏంటంట? మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గతను జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నములకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని, నీతిమంతులకును దుర్మార్గులకు దేవుడు తీర్పు తీర్చునని నా హృదయంలో నేను అనుకుంటుని. ఒకనొక టైం వస్తది, ఒకనొక న్యాయంగా దేవుడు దుర్మార్గులకు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు, న్యాయవంతులకు నీతిమంతులకు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ప్రేమనులారా, నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ 2025 సంవత్సరంలో త్వరలో అడుగు పెట్టబోతా ఉన్నాము. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి భాషరే గారు వచ్చి, అయ్యా రాజు గారు నువ్వు చేసింది తప్పు అంటే క్షణాల నుండి బండపల్ల నుండి ఎలగొట్టరా? హల్లెలూయా. ఎలగొడతారా? ఖచ్చితంగా ఎలగొడతారు. ఎందుకు? ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమైనా చేయగలుగుతాడు. కానీ దేవుని యొక్క మాటకి లోబడి, దేవుని యొక్క మాటకి అణిగి ఉండి ఏం చేసింది తెలుసా? అయ్యా ఖచ్చితంగా నీ మాటకి లోబడతా. ఏంటది? ఆయన ఏం చేయలేదు. ఎందుకు? దేవుని యొక్క మాటలని అనుసరించిండు, సేవకుని మాట విన్నాడు. ఈ రోజులలో చూడండి, సేవకుల మాట ఎంతమంది వింటారు? సేవకులు చెప్పే మాట ఎంతమంది వింటారు? ఈ చెవున పడి ఈ చెవున పోతే అది చెవున పడ్డట్ట, హృదయంలో పడ్డట్ట అంటారా? ఒక్కసారి గమనించండి. హల్లెలూయా. పడుకున్న వారి వల్ల లేచపడండి ఒకసారి. కొంతమంది ఉన్నారా? హల్లెలూయా. చూడండి ప్రేమికులారా, అందుకే కింద మాటలో చదవండి. ఇంకా నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. ఇక్కడ 19 వచనం, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు.
కీడు ఎవరు చేస్తారండి? కీడు ఎవరు చేస్తారండి? దేవుడు అంటే భయం ఉన్నోళ్ళు ఎందుకు చేస్తారండి కీడు? నీ కీడు చేయడం మాని, కీడు చేయడం మాని మేలు చేయమని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అందుకనే మీరు ప్రతి ఆదివారం వస్తా ఉంటే దేవుని యొక్క లేఖనాలు ఏంటో మనకు అర్థమవుతాయి. అందుకనే ప్రతి ఎందుకు చెప్పేది? శ్రీలకుడికైనా శుక్రవారమైనా ఎందుకు చెప్పేది? పని పాటలే కదా. ఆత్మీయ జీవితంలో ఎదగాలని చెప్తే నేను రాను అంటా ఉంటారు. ప్రేమ గమనించండి. అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? కీడు చేయవలనని నీ నోరు తెరుచుచున్నది. ఈ రోజులలో చూడండి, నేను చర్చికి వస్తాను కానీ వారి నోరు ఏ విధంగా ఉంటుందో తెలుసా? వారి నోరు ఏ విధంగా ఉంటుందో తెలుసా? రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అందరి గురించి ఎవరు మాట్లాడమంటారు? ఒక మాట తెలుసా? ఎదుటివారు నీ పక్కన ఒకరున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడడానికి వీలేదు. అర్థమవుతుందండి? మూడో వ్యక్తి గురించి మాట్లాడడానికి వీలేదు. ఎందుకు? దేవుని యొక్క లేఖనాలు ఆ విధంగా సెలవీయట్లేదు. నీవు మీ యొక్క నోటిని జాగ్రత్తగా చూసుకోవాలని మనకు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. గమనించండి, నీవు నోరు తెరుచుచున్నావు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. చూడండి, మరోసారి చెప్తున్నా, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. ఆ కీడు ఒక దినమున ఉరిగా మారుతుంది. హల్లెలూయా. ఆ కీడు ఏం చేస్తుంది తెలుసా? ఉరిగా మారుతుంది. ఏ విధంగా తెలుసా? కీడు చేస్తా ఉంటావు. వారి గురించి చెప్తావు, వీరి గురించి చెప్తావు, వారి గురించి, అక్క గురించి చెప్తావు, అమ్మ గురించి చెప్తావు, సంఘం గురించి చెప్తావు, పాస్టర్ గురించి చెప్తావు. చెప్పిన తర్వాత ఒక దినమున దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తావు. ఏంటంటే తెలుసా? నీవు ఏ విత్తనం విత్తావో ఆ విత్తనాన్ని కోస్తావు. నువ్వు ఎవరి గురించి నువ్వు చెప్తా ఉన్నావో వాటిని ఖచ్చితంగా అదే పంట కోస్తావు. అదే మాట నీకే రివర్స్ అయితే జాగ్రత్త. మనం ప్రతి మాటకు ఒకనొక దినమున లెక్క అప్పచెప్పాలి. ఇది చూడండి ప్రేమ వల్ల. ఇంకా కింద మాట చదవండి ఒకసారి. నీ నాలుక కపటముగా కల్పించుచున్నది. నీ కూర్చుండి నీ సహోదరుని మీద చూడండి, కూర్చోండి ఏం చేస్తున్నారు? కొండెములు చెప్తా ఉన్నారు, ఇతరుల గురించి చెప్తా ఉన్నారు, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నీవు దేవుని యొక్క బిడ్డవి కనుక దేవునిలో ఉన్నావు కాబట్టి నీకు నీ నోట శుభవచనాలు రావాలి. హల్లెలూయా. కొండెము మాటలు మాట్లాడడానికి వీల్లేదు. చాలా మంది అంటారు కదా, వామ్మో ఏంటి ఈ అమ్మ నోట్లో నోరు పెట్టొద్దంటారు, అంతేనా? ఈ అక్క నోట్లో నోరు పెట్టొద్దంటారు, ఈ అయ్యగారి నోట్లో నోరు పెట్టొద్దంటారు. ఎందుకు? అటువంటి మాటలు వస్తాయి ఉంటాయి. గమనించండి. అందుకనే యోసేపు విషయంలో మనం చూస్తా ఉన్నాము. ఒకటి నేను చెప్పే మాట ఏంటంటే తెలుసా? కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఏంటండి? కార్యారంభం కంటే కార్యాంతం మేలు. నీవు వెళ్తా ఉన్నావు, ఆత్మీయ జీవితంలో వెళ్తా ఉన్నావు, కార్యారంభం మంచిగా ఉంది, నువ్వు బాగానే ఉంది. అయితే కార్యాంతము మేలుగా ఉండాలి. 2000 సంవత్సరంలో హల్లెలూయా హల్లెలూయా. యాదమ్మ గారు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. పడుకునే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. గమనించండి, ఆత్మీయత. నేను చర్చికి వెళ్తున్నానండి అని కాదు, నువ్వు ఆశపడాలి. దేవుని సన్నిధి అంటే నువ్వు వెళ్తా ఉండాలి. వామ్మో చర్చా నా వల్ల కాదు అని బాయ్ చెప్తే ఒకనొక దినమున దేవుడు కూడా బాయ్ చెప్తే నీకు ప్రతి మాటలలో ఒకనొక దినమున నువ్వు లెక్క అప్ప చెప్పే వారిగా ఉన్నాము. నీవైనా నేనైనా ప్రతి మాటకి లెక్క అప్ప చెప్పాలండి. యోసేపు యొక్క జీవితంలో ఒకసారి మనము గమనించినట్లయితే హల్లెలూయా ఏం జరిగిందో తెలుసా? వారి యొక్క తల్లి, వారి యొక్క తండ్రి పక్కకు పెడితే తన యొక్క అన్నదమ్ములు చీకొట్టారు, అవమానించారు, నిందించారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తన యొక్క ఆత్మీయ స్థితిని దిగజారలేదు.
ఏ దేవుడయ్యా, నేను ఇంతగా ప్రార్థనలు చేస్తున్నాను, నా అన్నదమ్ములే స్వయంగా నా తోడబుట్టిన వాళ్ళే నన్ను అమ్మివేస్తున్నారని ఎక్కడ కూడా ఏది బలహీనంగా అయి మందిరానికి రాకుండా మానుకోలే. ఈ రోజులలో చూడండి, ఒకరు మాట అంటే పాస్టర్ గారు అన్నారా, రైట్, 10 రోజులు మాటలు బంద్. ఎందుకు బంధు అన్నాడు మాట. మరి యోసేపు గారి యొక్క జీవితంలో మనం చూస్తే కనుక అవమానించారు, నిందించారు, కానీ ఆత్మీయ స్థితిని ఎప్పుడు కూడా వదలలే, ప్రార్థన జీవితాన్ని ఎక్కడ కూడా వదలలే. ప్రేమలను గమనించండి, ఇలా 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 వెళ్తుండగా ఆ పాపపు ఊబిలో వెళ్తుండగా ఆ పాపాన్ని సైతము పక్కకు పెట్టినట్టు మనము లేఖనాలు చూస్తా ఉన్నాము. హల్లెలూయా, చూస్తున్నామండి. ఖచ్చితంగా ఈ రోజులలో ఎంతవరకు పాపాన్ని పక్కకు పెడుతున్నాము, ఎంతవరకు పెడుతున్నాం పాపం? నేను పాపం చేయలేదని చెప్పవారు ఎంతమంది ఉన్నారు? ఇర్మియా గ్రంథంలో చక్కని మాట అంటారు. ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. తన చర్మమును మార్చుకొనగలదా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడు. 13:23 అదేనా? ఓకే. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకొనిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ప్రేమను గమనించండి. హల్లెలూయా. పులిని చూసారా ఎప్పుడండి? పులిని చూసారా అక్క, అమ్మ? పులిని చూసారా? పులికి ఏముంటాయి? అక్కడక్కడ బొట్లు ఉంటాయా? ఏముంటాయండి? బొట్లు ఉంటాయిగా అక్కడక్కడక్కడక్కడక్కడగా. ఏముంటాయి? ఏమంటారు దాన్ని? సారలా? చెప్పండి, మాకు తెలియదు. సారలు, సాటలు, సాటలు చెప్పాలి. సారా మీరు ఎవరు కరెక్ట్ చెప్పట్లేదు. సారలు అంతేనా? సారలు, సారలు కూడా కదా, చారలు, రైట్, చారలు. ఇప్పుడు ఆ పులి యొక్క చారలు ఎప్పుడైనా మార్చుకోగలుగుతామా? హల్లెలూయా. పులి ఈ మచ్చల చారలు మొత్తం నేను తీసిస్తానంటే అవుతుందంటారా? దానికి పెయింట్ వేస్తే దీని లెక్క సెట్ అవుతుందంటారా? అమ్మా, బ్లాక్ పెయింట్ వేస్తే సెట్ అవుతుందంటారా? ఎన్ని రోజుల వరకు ఉంటుంది బ్లాక్ పెయింట్ వేస్తే? 3 రోజులు ఉంటుందా? నెల ఉంటుందా? మళ్ళీ యథావిధిగా చారలు కనబడతా ఉంది. అవునా? ప్రేమను గమనించండి, మనం కూడా పాపపు ఊబిలో ఉన్న మనము అటువంటి చారలు కలిగి ఉన్నాము. మన స్వభావం ఎటువంటిదో తెలుసా అక్క? మన స్వభావం ఎటువంటిదో తెలుసా? పాపపు స్వభావము. చర్చికి రమ్మంటే ఎంతమంది వస్తారు? సినిమాకు వెళ్దామంటే ఎంతమంది వస్తారు? చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అరే, ఈ వైపు నువ్వు తిరుగుతున్నావు, కానీ ఈ 2025 సంవత్సరంలో దేవుని వైపు తిరగాలనేదే దేవుడు ఈ మాటలను బట్టి నీకు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రేమనారా, ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్తగా ఉండే వారిగా ఉన్నాము. మన ప్రవర్తన విషయంలో నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము అదే వచనమా? 1వ వచనం.
నీవు దేవుని మందిరమునకు పోనప్పుడల్లా నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. చూడండి ప్రేమైన కదా, నీవు నేను దేవుని యొక్క మందిరము పోనప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంతమంది చూసుకోవాలి? వచ్చిన వారందరము మనం చూసుకోవాలి. మన ప్రవర్తన విషయంలో వాక్యం ఇక్కడ చెప్తా ఉంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, వాక్యం చెప్తా ఉంటే గుసగుసలాడుతూ ఉంటారు, వాక్యం చెప్తా ఉంటే వారి వీరి గురించి మాట్లాడుతూ ఉంటారు, వాక్యం చెప్తా ఉంటే మధ్యలో వెళ్ళిపోతారు. ఒక మాట అడుగుతాను, ఎమ్మెల్యే గారికి సీఎం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అట్లనే డైరెక్ట్ వస్తామంటారా? వాళ్ళకంటే శ్రేష్ఠుడు మన దేవుడు కాదంటారా? వారికంటే శ్రేష్ఠుడు కాదంటారా? ఈ రోజులలో చూడండి, నా ఇష్టం, నా బండపాలము, నా చర్చి నా బండపాలం నా ఇష్టం అన్నట్టున్నారు. కానీ నీ ఆత్మీయ జీవితం ఎటు వెళ్తా ఉన్నది ఒకసారి గమనించండి ప్రేమలారా. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త, నువ్వు నడిచే నడకలో జాగ్రత్త, నువ్వు మాట్లాడే విషయంలో జాగ్రత్త, అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమలారా. అందుకని దడప్ కింద మాటలలో మనము చూస్తా ఉన్నాము. ఏ మాటలు తెలుసా? 3వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే విస్తారమైన ఏంటంటే పెక్కు మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అవుతా ఉంటాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత, దేవుని యొక్క మందిరంలో ఉన్న తర్వాత, నువ్వు నిజముగా దేవుని బిడ్డగా ఉంటే కనుక ఏ విధంగా ఉండాలి తెలుసా? భయ భక్తితో కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు గారి జీవితంలో జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆయన ప్రవర్తన జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆయన పాపంలో పడిపోకుండా, పాపం నుండి అతను వెళ్ళి పారిపోవడం జరిగింది. ఈ రోజులలో పాపం దగ్గరికి వస్తా ఉంటే పారిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? గమనించండి. కార్యారంభం కంటే కార్యంతం మేలుంది ఎందుకంటారు? కార్యారంభం బాగానే ఉంది. యోసేపు గారి విషయంలో కార్యంతము బాగున్నదంటారా లేదంటారా? యోసేపు గారి విషయంలో కార్యారంభము కంటే కార్యంతము బాగుగా ఉంది. మరి సంసోను విషయంలో ఏం జరిగింది? కార్యారంభం బాగానే ఉంది. దేవుడు అభిషేకించును, అనేకులని రక్షించాలని కోరుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎటు వెళ్ళాలో ఆయన విచ్చలపడే విడిగా తిరుగుతా ఉన్నాడు. కార్యారంభం కంటే కార్యాంతం మేలుగా లేదు. ఈ రోజు నువ్వు కార్యారంభం ఏ విధంగా ఉన్నదో కార్యాంతము ఈ చివరి మాసంలో, చివరి నెలలో, ఈ లాస్ట్ చివరి మినిట్ లో, ఈ సమయంలో కార్యాంతము మేలుగా ఉండాలి. హల్లెలూయా. గమనించండి, ఒక మాట చెప్పండి. నేను ఎక్కడి నుండో వచ్చినాను, ఏ ప్రాంతం నుండో, పుట్ట ప్రాంతం నుండి, అదే ప్రాంతం నుండి వచ్చాను. మీ మీదైనా నా కోపమా? నా బంధువులు, నా రక్త సంబంధికులు, అక్కలు ఒక్కొక్కరిని చూస్తే నాకు బంధువులాగా అనిపిస్తా ఉంటే మీరే నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఎవరు అర్థం చేసుకుంటారా? మీరే నన్ను అర్థం చేసుకోకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారండి? నేను ఎంతో వేదనతోటి, ఎంతో బాధతోటి, ఒక్కొక్కసారి చిన్న చిన్న మాటలు నా